హే గాయ్స్, ఇట్ ఈస్ డే 3 ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ సిరీస్. ఈరోజు కాస్టింగ్ కాల్స్ గురించి మాట్లాడుకుందాం. అసలు కాస్టింగ్ కాల్స్ ఎలా జరుగుతాయి, ఎన్ని టైప్స్ ఉంటాయి, వాటి గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాస్టింగ్ కాల్స్ వచ్చేసి నేను 3 టైప్స్గా డివైడ్ చేసుకున్నా. ఒకటి వచ్చేసి ప్రమోషనల్ కాస్టింగ్ కాల్స్, సెకండ్ వచ్చేసి జెన్యున్ కాస్టింగ్ కాల్స్, ఇంకొకటి వచ్చేసి ఫ్రాడ్ కాస్టింగ్ కాల్స్. అంటే ప్రమోషనల్ కాస్టింగ్ కాల్స్ ఎలా ఉంటాయంటే కాస్టింగ్ కాల్ పెడతారు ఎందుకంటే వీళ్ళ మూవీని కానీ వీళ్ళు చేసే ప్రాజెక్ట్ గురించి కానీ ప్రమోట్ చేసుకోవడానికి వీళ్ళు కాస్టింగ్ కాల్స్ పెడతారు. సెకండ్, నెక్స్ట్ వచ్చేసి జెన్యున్ కాస్టింగ్ కాల్స్. జెన్యున్ కాస్టింగ్ కాల్స్ ఎట్లా ఉంటాయంటే మీరు ఫస్ట్ ఆడిషన్ పోగానే మీకు ఒక మీ నేమ్ తీసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి మీ మొబైల్ నెంబర్ కానీ మీ డీటెయిల్స్ అన్నీ ఒక బుక్లో కానీ ఒక పేపర్లో కానీ కంప్లీట్గా నోట్ చేసుకొని ఒక సిరీస్లో పంపిస్తారు మీకు కాస్టింగ్. అక్కడ పోయినాక మీకు ఒక సీన్ ఇస్తారు. ఒక సీన్ ఇచ్చి దాన్ని 1 minute యాక్ట్ చేసి చూపించమంటారు. దిస్ ఆర్ కాల్డ్ జెన్యున్ కాస్టింగ్ కాల్స్. చాలా తక్కువ ఉంటాయి ఇలాంటి కాస్టింగ్ కాల్స్ నాకు తెలిసి. థర్డ్ వచ్చేసి ఫ్రాడ్ కాస్టింగ్ కాల్స్. ఈ కాస్టింగ్ కాల్స్ ఎట్లుంటాయంటే కాస్టింగ్ తీసుకుంటారు, మీ ఆడిషన్ అనేది తీసేసుకొని మెల్లగా గుసబెట్టుకొని డీలింగ్ మాట్లాడతారు. ఒకవేళ అబ్బాయిలు అయ్యింటే మీకు ఇట్లా సో అండ్ సో లేదు, మీకు ఇది ఇప్పిస్తామంటే ఆర్టిస్ట్ కార్డ్ కానీ పోర్ట్ఫోలియో కానీ చేపిస్తామని ఇట్లా మెల్లగా పైసలు లాగానే చూస్తారు. నెవర్ గో ఇన్ టు దట్ ఫ్రాడ్ కేసెస్. అంటే అందులో పడకండి అసలు. కాస్టింగ్ కాల్స్ అనేవి చాలా పెద్ద బిజినెస్ అయిపోయింది ఈ మధ్య అయితే. చాలా చాలా కమింగ్ టు అమ్మాయిలకైతే కమిట్మెంట్స్ అడగడం. అసలు వీళ్ళు కాస్టింగ్ కాల్ ఎందుకు చేస్తారు నాకు అర్థం కాదు. ఏం ఆశించి చేస్తారు నాకు. ఇలాంటివి వింటుంటే పిచ్చిలేస్తుంది కమిట్మెంట్స్ అడుగుతుంటే అమ్మాయిలని. సో దిస్ ఆర్ ద కాస్టింగ్ కాల్స్. అండ్ ఒక కాస్టింగ్ కాల్ మనం పోయినప్పుడు ఏం చేయాలి? నెవర్ ఎవర్ ఒక మూవీ డైలాగ్ని కానీ చెప్పొద్దు. మీ ఓన్ స్క్రిప్ట్, మీ ఓన్ డైలాగ్స్ కానీ ప్రిపేర్ అయ్యి పోవాలి. నెక్స్ట్ సెకండరీ, ఫస్ట్ పోగానే ఇంట్రడక్షన్ ఇవ్వకండి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది డైరెక్టర్స్, కాస్టింగ్ కాల్ డైరెక్టర్స్ అనేది చూడాలి. అంటే చాలా ప్రొఫైల్స్, చాలా వీడియోస్ వస్తాయి కాబట్టి కొడుతూనే ఉంటారు, స్కిప్ కొడుతూనే ఉంటారు. అందుకే ఫస్ట్ కాస్టింగ్ కాల్ ఆడిషన్ ఏదైతే కంటెంట్ మీద అది ఇచ్చేసేయాలి. దాని తర్వాత మీ ఇంట్రడక్షన్ ఇవ్వండి. దిస్ విల్ వర్క్ అవుట్ ఫర్ షూర్. అండ్ చాలా జాగ్రత్తగా ఉండండి కాస్టింగ్ కాల్స్ వెళ్ళేటప్పుడు. ఏది జెన్యూనో ఏది ఫ్రాడో తెలుసుకొని వెళ్ళండి. థ్యాంక్స్ అలాట్.